రావాలి, అంతా రావాలి. పెద్దలు యవనస్తుల టీం కూడా రావాలి. చప్పట్లు. యవనస్తులు రావాలి. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచిని పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచిని పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ఆమేన్. అంతా క్యాండిల్స్ తీసుకోండి. చప్పట్లు కొడుతూ. ఓకే, ఈ సమయంలో కానుకలు తీసుకొచ్చిన వారు ఎవరైనా ఉంటే కానుకలు పట్టొచ్చు. సౌండ్. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ అభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే. నీ ప్రశాంత పవనాలు వనచనే నా వ్యామోహపు కొంగులన్నీయు. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే. నీ ప్రశాంత పవనాలు వనచనే
స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే, నీ తైలాభిషేకము నిండినే నా అంతరంగమంతయును. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే, నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. నా మానస వీణవు నీవే, ఆరాధన పల్లకి నీవే. నా మానస వీణవు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో తృప్తిపరచనే, యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. హల్లెలూయా.
హల్లెలూయా. మన మధ్యలో దైవజనులు పరిశుద్ధరావయ్య గారు ఉన్నారు. వారిని ముందు పెట్టుకొని పాట పాడాలంటే భయం. 1990 సంవత్సరాల పాట కానీ 1991 కానీ వారికి తెలియని పాట అంటూ లేదు. వారు అన్న ఒక చిన్న పల్లవి ఏంటిదంటే, ఎంతో సుందరుడమ్మ. ఎంతమందికి తెలుసు? పరిశుద్ధరావు గారు ఒక పల్లవి.